హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా పలాసలోన జీడిపప్పు ఎలా తయారు చేస్తారో ఏంటని వీడియో మొత్తం చూడండి. మీకైతే అర్థమవుతుంది ఎలా తయారు చేస్తాము ఏంటని. హలో అండి. నమస్తే. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అయితే ఇప్పుడు నేను పిక్కల బడ్డీకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఇలా ముసిమేసుకాను చాలా ఎండగా ఉందన్నట. అందుకోసమే కొంచెం దేవుడు కూడా ఉంది ఇక్కడ ఒకటి చూడండి, ఆంజనేయుడు కూడా ఉంది. అక్కడైతే నిల్చొని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడు పిక్కల బడ్డీ అంటే జీడిపప్పు అంటారు కదా, అది ఎలా తయారు చేస్తున్నారు, ఎలా కొడుతున్నారు ఏంటని అదైతే మీకు చూపించబోతున్నా. అంటే చాలామందికి తెలియదు కదా జీడిపప్పు ఎలా తయారవుతుంది ఏంటని. అది ఎలా తయారు చేస్తుంటే ఏంటో రండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. శుద్ధిగానే చాలా అంటే చాలా కష్టము. అది తయారు చేసే విధానం కూడా అన్నీ చూపిస్తాను. పిక్ ఎలాగొస్తుంది, అది మిషన్లో పెట్టి ఎలా కొడతారు, ఆ పప్పు ఎలాగొస్తుంది, బలక పప్పు వేరు చేయాలి, అది కూడా ఎలా చేస్తుంటే ఏంటని మొత్తం అయితే చూపిస్తాను రండి. ఇది ఒకటి అంటే తయారు చేసే విధానం పలాసలోనే జరుగుతుంది, ఇంకా వేరే దగ్గర ఎక్కడ జరగదు. అంటే మా ఊరు పలాస. ఓకే ఫ్రెండ్స్ రండి. ఇప్పుడు బడ్డీ దగ్గరికి వెళ్తాను. చూడండి ఎండ అయితే చాలా ఎక్కువ కొడుతుంది. ఓకేని వచ్చేయండి, వీడియో మొత్తం చూడండి, మీకైతే అర్థమవుతుంది ఎలాగుంటుంది ఏంటని. కొంచెం దూరం నడాలి బడ్డీ కాడికి వెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, మా ఊరు వాతావరణం చూడండి. అంటే ఇది మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. అక్కడ కొండ ఉన్నది చూడండి. చిన్నప్పుడైతే ఆ కొండకి వెళ్ళి మేము ఆడేవాళ్ళము పైకెక్కి. ఇప్పుడు ఎక్కడానికి అవ్వదు అనమాట. అప్పట్లో అన్నీ వచ్చే చూడండి, పైన చెట్లు అన్నీ ఉన్నవి, ముళ్ళలు అన్నీ ఎక్కువైపోయినాయి. అయినా ఇప్పుడు ఎక్కలేమండి. చూడండి కోతల టైము. కోతలు అయితే 2 రోజులు పోయాక కోతలు కోసేస్తారు. అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలరు పరదా, అదేని పిక్కల బడ్డీ అంటే జీడిపప్పు బడ్డీ. ఇక్కడికి రావాలి. ఇదంతా పొలాలేనండి. అంటే చుట్టూరు పొలాలు ఉంటాయి. మా అమ్మ వాళ్ళ ఊరు అయితే ఒట్టి పొలాలేని. మా ఊరైతే తోటలు ఉంటాయి, కానీ ఇటు సైడ్ అంతా అన్ని పొలాలేని. అక్కడ ఎవరో కోసేస్తున్నారు. కోత అయితే కనిపిస్తుందో లేదో కానీ మీకు, నాకైతే ఎండ కనిపించట్లేదు. కోతలకైతే రెడీ అయిపోయారు. వచ్చేవాళ్ళు బడ్డీకి వస్తున్నారు, కోతలు కోసేవాళ్ళు కోస్తున్నారంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బడ్డీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆల్రెడీ కోతలకైతే దిగిపోయారు. ఇక్కడ ఫస్ట్ కోత కోసారు మడి. ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్క పప్పు ఏరుతుంది చూడండి. పప్పు కొట్టేసి ఇలాగ కిందేసి గుడ్డులు బలక తొక్క అన్నీ సైడ్కి అయితే వేసుకోవాలి. అంటే గిన్నెలు ఉంటాయి అక్కడ దేని పప్పు దానికి వెళ్ళి చూడండి. పిక్కలైతే ఇలా కొట్టాలి. చాలా కష్టము. నేను కూడా వెళ్ళాను 2 డేస్. చాలా కష్టము. కాలుతో తొక్కాలి, చేయితో వేయాలి, మళ్ళీ ఒక చేయితో గట్టిగా ఆడాలంట. అది తెలిసిన వాళ్ళు అయితే చేయగలరు, తెలియని వాళ్ళు చేయలేరు. చేయి కూడా పెట్టేవచ్చు బై ఛాన్స్. అంత ఫాస్ట్ కొట్టేటప్పుడు పిక్కెట్టేటప్పుడు చేయి కట్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా కొట్టాలన్నమాట చూసుకుంటూ. చూడండి అక్కడ కొడుతుంటే ఆ బకెట్లు పడతాయి. ఆ కొట్టిన పప్పు ఇక్కడ తెచ్చి చూడండి ఇలాగైతే ఏరాలి. గుడ్డు ఒక దాంట్లో, బలక ఒక దాంట్లో, ముక్క ఒక దాంట్లో, నెక్స్ట్ కుళ్ళు పప్పు ఉంటుంది అది వేరే దాంట్లో, తొక్కల్లో ఒక సైడ్ తీయాలి. ఇలాగనమాట వేరే చేయాలి. ఆ పొద్దుతోడు వచ్చేసి అంటే 6 గంటలకు ఇలాగా సాగర్ వస్తారు, కాటా అయితే వేసుకుంటారు. బలక్కి లెక్క ఉండదండి. ఓన్లీ గుడ్డే ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు డబ్బులు ఇస్తారు. కిలోకి 20 రూపీస్ అనమాట. 20 రూపాయలు ఇస్తారు. 1 కిలోకి 20 రూపాయలు ఇస్తారు. మ్యాక్సిమం కొట్టే వాళ్ళైతే ఒక 10 కిలోలు కొడతారు. 10 కిలోలు కొట్టాలని చాలా అంటే చాలా కష్టము. ఇలాంటి వాళ్ళు అదో ఈ అక్క ఉందా, ఈ అక్క అయితే 10 కిలోలు కంపల్సరీ కొడుతుంది. కొంతమంది 5, 6, 7 కిలోలు కొడతారు. ఈ అక్క ఒక్కదైనా 10 కిలోలు కొడుతుంది. లాస్ట్ అండి అంత అయిపోయింది. పప్పల్లా కొట్టేయడం అంతా అయిపోయింది. కాటా వేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసేసి తుడిసేసి ఎవరి మిషన్ వాళ్ళు తుడుచుకోవాలి. ఎవరి పప్పు తొక్క వాళ్ళు ఎత్తుకొని అలా మూటలు పక్కకు పెట్టుకొని ఇలా నీటి చేసి పొద్దుతోడికైతే ఇంటికైతే వెళ్ళాలండి. ఇదండి మా పలాస జనాల కష్టాలు.